అందరికీ శుభోదయము. శ్రీ కోదండరామస్వామి దేవాలయం, పునప్పనగర్, ఎమ్మినూరు, కర్నూలు జిల్లా. ఇది కోదండరామస్వామి దేవాలయం 2006లో ఇది ప్రారంభం కట్టినారు. ఇప్పుడు ప్రజెంట్ 2025లో మనం పునర్నిర్మాణం సందర్భంగా ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణ పనులు అయినాయి. భక్తులు తమ వంతు సహకారాన్ని అందించినందుకు ఇంతవరకు ఈ యొక్క పనులు భక్తుల సహకారంతో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగినది. మనకు ఇంకా పనులు జరిగేటువంటి వర్క్ ఏదైతే ఉందో మనకు ప్రస్తుతానికి బండలు వర్క్ జరుగుతుంది. తదనంతరము పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు దాతల సహకారంతో ఇంత వర్క్ జరిగినది. దీంట్లో భాగంగా ప్రస్తుతానికి మనకు బండలు చాలా ముఖ్యమైన వర్క్ జరుగుతుంది. దానికి వ్యయం వచ్చేసి 3 లక్షలు వ్యయం చెప్పినారు మనకు బయలుదారులు. కాబట్టి దాతలు ఎవరైనా వస్తు రూపేనా కానీ ధన రూపేనా కానీ సహకరించేవారు సహకరించవచ్చును. అలాగే ఇది శివాలయం, కాశీ నుండి వచ్చినటువంటి శివాలయము ఇక్కడ నిర్మాణం చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్వామి మనం గత 9 సంవత్సరాలుగా నిత్య ధూపదీప నైవేద్యంగా అందుకుంటున్నాయి. కళాకరణ తర్వాత కూడా దీనికి ఇలాగే ప్రతి శుక్రవారము, ప్రతి పౌర్ణిమ, ఏకాదశి, విశేషమైన మాస శివరాత్రిలో స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, పుష్పార్చన ఇత్యాది లోక కళ్యాణార్థం నిత్య అర్చన, ఆరాధన అన్నీ కూడా చేస్తున్నాము. ఇవన్నీ కూడా భక్తుల సహకారంతోనే ఇంతవరకు చేస్తున్నాము. ఉత్తరోత్తరంగా ఇంకా చేయాలంటే భక్తుల దీనికి సహకారం చాలా అవసరం. ఎందుకంటే దీనికి ధూపదీప నైవేద్యం కూడా కొద్దిగా ఇబ్బందికరమైన స్థితిలో ఉంది. కాబట్టి భక్తులు దీన్ని కొద్దిగా ఆలోచన చేసి తమ వంతు సహకారాన్ని అందించాల్సిందిగా కోరుచున్నాము. పూర్వం వచ్చేసి ఈ యొక్క మునప్పనగర్లో శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఒకటి ఉన్నది. భక్తుల కోరిక మేరకు ఇక్కడ శివాలయం కూడా పునర్నిర్మాణంలో భాగంగా కాశీ నుంచినే స్వామి లింగాన్ని తెప్పించినాము. పక్కన ఉన్నటువంటి దేవాలయము కోదండ రామాలయము. ఇక్కడ స్వామివారిని పునర్నిర్మాణంలో భాగంగా ఇక్కడ రామాలయ నిర్మాణము చేస్తున్నాము. దీనికి కూడా దాతలు సహకరించినారు విగ్రహాల వరకు. కాబట్టి ప్రతిష్టకు, తదితర అన్నదానానికి, తర్వాత గోపుర నిర్మాణానికి, ఎదురుగా ధ్వజస్తంభానికి, ఇది నవగ్రహ మంటపానికి విరాళాలు కావాలని కోరుచున్నాము. భక్తులు తమ వంతు ఈ యొక్క సహకారాన్ని కూడా అందించి ఈ యొక్క భగవంతుని అనుగ్రహాన్ని కోరుచున్నాము. శివాలయానికి, రామాలయానికి కూడా 2 ధ్వజస్తంభాలు నిర్మాణం చేస్తున్నాము. దానిలో భాగంగా ఎవరైనా దాతలు సహకరించేవారు సహకరించవచ్చును. రామాలయం ఎదురుగా ఇక్కడ కూడా ధ్వజస్తంభం ఒకటి వస్తుంది. శివాలయం దగ్గర అవతల ఒకటి ఎదురుగా ధ్వజస్తంభం వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ నవగ్రహ మంటపం అని అనుకున్నాము. కాబట్టి ఇక్కడ దాతలు సహకరిస్తే ఇవన్నీ కూడా నిర్మాణం పునర్నిర్మాణం ఇవన్నీ కూడా చేయాలని అనుకున్నాము. కాబట్టి దాతలు సహకరించి తమ వద్ద ఆర్థిక సహాయాన్ని చేయాలని కోరుచున్నాము. ఎవరైనా దాతలు సహకరించేవారుంటే ఎమ్మినూరులో ఉన్నటువంటి మునప్పనగర్ దేవాలయం, శ్రీ కోదండరామస్వామి దేవాలయం చుట్టుపక్కల ఎవరైనా కూడా మనకు చెప్తారు. ఎవరైనా దాతలు వస్తు రూపేనా కానీ ధన రూపేనా కానీ సహకరించేవారు ఎవరైనా ఉంటే ఇక్కడ అంటే ఎమ్మినూరులో ఉన్నటువంటి శివ సర్కిల్కి మనకు గుడికెల్ రోడ్డు ఉంది. టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్లోనే మునప్పనగర్ బోర్డు ఉంది. అక్కడ మనకు రైట్ కట్ అయితే మనకు దేవాలయం కనిపిస్తుంది. కాబట్టి దాతలు సహకరించేవారు ఇక్కడ మనకు ఒక ఆలయ సంబంధించిన అర్చకుడి నెంబర్ ఇస్తున్నాము. ఆ అర్చకుడి నెంబర్ సంప్రదించవచ్చును. 8868613227. ఎవరైనా ఈ యొక్క ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చును. లేకపోతే ప్రత్యక్షంగా ఎవరైనా వస్తారన్నా కూడా ఈ యొక్క ఆలయం దగ్గరికి వచ్చి ఇక్కడ జరిగే పనులు చూసి తమ వద్ద సహకారాన్ని తెలపాలని కోరుచున్నాను. జై శ్రీరామ్.